హాయ్ అండి. 1 వీక్ నుంచి మా చెల్లి తనకి నోస్ రింగ్ కావాలి, ముక్కు కుట్టిపించు నాకు అని చెప్పేసి అని అడుగుతుందనమాట. కాకపోతే ఎక్కడ కుడతారో తెలీదు. లాస్ట్ టైమ్ మొన్న అక్కడ వెళ్తే కనిపించిందనమాట. వేరే వాళ్ళకి ఇయర్ రింగ్స్ అంటే సెకండ్ టాప్స్ కుడుతుంటే చూసామనమాట. ఓకే. అక్కడ కుడతారని చెప్పినప్పటి నుంచి నన్ను తీసుకెళ్ళు నాకు కూడా కుట్టిపించు ముక్కు అని చెప్పేసి అడుగుతుంది. పాపం ఏడ్చేసింది. కుట్టేటప్పుడు అయితే బాగా పెయిన్ వస్తుంది కదా, ఏడ్చేసింది. ఆ షాప్‌కి వెళ్ళామనమాట. తను కాలేజ్ నుంచి రాగానే వెళ్దాం పదా అని అంటే వెళ్ళాము. అప్పుడు షాప్ క్లోజ్ ఉండే. మళ్ళీ తర్వాత వెళ్తే ఒక 2 అవర్స్ తర్వాత వెళ్తే మళ్ళీ 1 అవర్ ఆగి రమ్మని చెప్పేసి అన్నారనమాట. ఓకే. ఇంకా 1 అవర్ అంటే ఇంకా 7:30కి అయితే అలా వెళ్ళాము. ఓకే. తనైతే పాపం కుట్టిపించుకుంది. ఏడ్చేసిందనమాట. కళ్ళెమ్మట నీళ్ళు వచ్చేసాయి తనకి. బాగా ఏడ్చేసింది. కాకపోతే అంత పెయిన్ భరించినాక కూడా ఉంటది కదా హ్యాపీనెస్. ఓకే. బాగుంది అని చెప్పేసి. తనకి బాగుందా బాలేదా మీరు కామెంట్ చేసి చెప్పండి. నా చిన్నప్పుడైతే నేను ఇలా ఇలా రింగ్స్ ఇలాంటివి వాటితో కుట్టించుకోలేదు. నా 10th క్లాస్‌లో ఉన్నప్పుడు ఎదురింటి అక్క వాళ్ళు మీ మమ్మీ ఇంకా కుట్టిపించట్లేదు మేమే కుడతాం రా అని చెప్పేసి తుమ్మ ముళ్ళు తీసుకొచ్చి కుట్టేశారనమాట నాకు. మా మమ్మీకి కూడా తెలియదు. కుట్టిపించుకొని వచ్చినాక చూపించాననమాట. ఇక్కడైతే ఓన్లీ ఆ రింగు రాగి దానితోటి కుట్టినందుకే 100 రూపీస్ తీసుకున్నారు. టూ మచ్ అనిపించింది. ఫ్రీగా కుట్టిపించుకున్న నేను తనకి 100 రూపీసా ఒక్క నోస్ రింగ్‌కి అని చెప్పేసి అనుకున్నాననమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.